ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లాడ్. గుడ్ మార్నింగ్. ప్రభనేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తాను. అమ్మ అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మంచిది. ప్రతిరోజు మీరందరూ బాగుండాలని దేవుని నామములో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన విని తప్పకుండా మన దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథం 61వ దావీదు కీర్తన 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని చదువుతున్నాను. దేవా, నా మొర ఆలకింపము, నా ప్రార్థనకి చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు దావీదు తను చక్కటి దావీదు సంగీతమునకు వాయించేవాడు, చక్కటి పాటలు పాడేవాడు, చక్కటి వాయిద్యములను ఆయన వాయించేవాడు. ఆ మాటకి ఆయన ఏం చెప్తున్నాడంటే, చక్కగా దేవా నా మొరను ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఎంత అద్భుతమైన కార్యం అంటే, దేవా నా మొర ఆలకించుము. నిజమే, ప్రతిరోజు ఆలకించిన మనం దేవునికి మొరపెట్టే వారంగానే ఉండాలి. ప్రతిరోజు దేవుడు ఆలకిస్తున్నా మనం మొరపెడుతూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. దేవునికి స్తుతులు ఎంత ఇష్టమైనయో, దేవునికి ప్రార్థన ఎంత ఇష్టమైనదో, దేవునికి మొర ఎంత ఇష్టమైనదో అంత రీతిలో మనము దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తూ ఆయన నా ప్రాణము తల్లడిల్లగా. నిజమే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ఎన్నిసార్లు మన ప్రాణము తల్లడిల్లుతుంది, ఎన్నిసార్లు మనం దుఃఖపడుతున్నాం, వేదన చెందుతున్నాం, ఎన్నిసార్లు మనము దేవుని చేత దీవించబడుతున్నాం, ఓదార్చబడుతున్నాం, నెమ్మది పొందుకుంటున్నాం, సమాధానం పొందుకుంటున్నాం. ఆయన కార్యము మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని చెప్తూ ఆయన తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడు? ఎవరు యోనా కూడా అన్నాడు కదా, అయ్యా శాప గర్భంలో నుంచి నేను నీకు మొరపెడుతున్నాను అన్నాడు. దానియేలు ఎక్కడున్నాడట? సింహపు బోన్లో నుంచి నీకు నేను మొరపెడుతున్నాను అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎక్కడున్నారంటండి? అగ్నిగుండం లాంటి శ్రమల్లో నుంచి నేను నీకు మొరపెడుతున్నాను అన్నట్టుగా దావీదు అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లుతున్నప్పుడు బూదిగంతంలో నుంచి, కష్టకాలంలో నుంచి, లోయలో నుంచి, అవమానమనే లోయ, కన్నీళ్ళని లోయ, అనారోగ్యం అనే లోయ, ఆ అవమానమనే లోయ, ఆ లోయలో నుంచి దావీదు బూదిగంతం అనేలో నుంచి నేను నీకు మొరపెట్టుచున్నాను. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నా మీ జీవితాల్లో దేవుడు ఎక్కడి నుంచి మొరపెడుతున్నావో, ఆర్థికంగా మొరపెడుతున్నావా, అనారోగ్యంగా మొరపెడుతున్నావా, సమస్యల చేత మొరపెడుతున్నావా, వ్యాధి చేత మంచమెక్కి మొరపెడుతున్నావా, తండ్రి నన్ను ముట్టి స్వస్థపరచమని మొరపెడుతున్నట్టయితే దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు మొరపెడుతున్నావు, నీ మొరను నేను విని ఉన్నాను, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, నీ కన్నీటి నేను తుడిచి ఉన్నాను, నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యమును నేను చేయబోతున్నాను అని చెప్పి అంటున్నాడు ఆయన. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవుడు నీవు నాకు ఆశ్రయ దుర్గముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా. నిజమే, చూడండి అమ్మా, ఎంత ప్రేమ అయినా, ఎంత ప్రేమమయుడైనా, ఎంత అద్భుతకరుడైనా, ఎంత అద్భుతాలు చేసే దేవుడైనా, ఎన్ని ఆశ్చర్యకార్యములు చేసే ఆ పరిశుద్ధ ఆత్మ తండ్రి మన మధ్యలో ఉండగా మనం భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు, దుఃఖపడాల్సిన అవసరం, కన్నీరు కారవలసిన అవసరం ఏది మన పరిస్థితుల్లో, మన జీవితంలో లేదు. దేవుని బిడ్డ, తప్పకుండా ప్రభువైన యేసు మనతో ఉన్నాడు. తప్పకుండా ఆయన గొప్ప కార్యములు చూడగలిగి నీ మొర అగాధమైన స్థలంలో నుంచైనా, ఇంకా కన్నీళ్ళ లోయలో నుంచైనా, ఇంకా అనారోగ్యం అనే వ్యాధిలో నుంచైనా తప్పకుండా మన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు నీ మొర వింటున్నాడు, నీ కన్నీరు తుడుస్తున్నాడు,
నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. నీ ఎడల గొప్ప కార్యాన్ని మన ప్రభువైన యేసు చేస్తున్నాడు. ఆమేన్. ఇదిగో వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు పాతాళ నుంచి మొరపెట్టు, వ్యాధులోంచి మొరపెట్టు, మంచులోంచి మొరపెట్టు. తప్పకుండా నీ మొర వింటాడు. తప్పకుండా నీకు సమాధానం జవాబిస్తాడు. అద్భుతం చేస్తాడు. ఆశ్చర్య కార్యములు దేవుడు నా జీవితంలో జరిగించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ ఉదయకాలమున ఎంతమంది వాక్యంలోకి భావిస్తున్నారు, వారి జీవితంలో ఎక్కడి నుంచి మొరపెడుతున్నారు, ఎక్కడి నుంచి కన్నీరు కారుస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించి నా తండ్రి మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. వారి జీవితంలో మేలు కలుగును గాకని ప్రార్థిస్తూ ఈ వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనారోగ్యమైతే స్వస్థపరచండి, ఆర్థికమైతే విడుదల దయచేయండి. ఈరోజు ఈ సమస్య నా జీవితంలో జరగాలి అనుకుంటే జరుగును గాకని ప్రార్థిస్తూ ఈ రోజంతా పుట్టినరోజు, వివాహ దినం, ఎగ్జామ్కి వెళ్తున్న ప్రతి బిడ్డకి జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు